వెల్కమ్ టు జీటీపీఎల్ న్యూస్. నేను దీపికా రాజ్. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. దేశంలో వ్యాక్సిన్ల ఉత్పత్తిలో 33% కేవలం జీనోమ్ వ్యాలీ నుంచే ఉత్పత్తి చేస్తున్నాం. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా జీనోమ్ వ్యాలీలో ఐకోర్ బయోలాజిక్స్ కొత్త యూనిట్కు భూమి పూజ చేసిన సీఎం రేవంత్ రెడ్డి. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని తెలంగాణ మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్లో ఘనంగా వన మహోత్సవం. పాల్గొని మొక్కలు నాటిన జిల్లా ఇన్ఛార్జి మంత్రి సీతక్క. ప్రజా సమస్యల పరిష్కారానికి కేరాఫ్ అడ్రస్గా మారిన తెలంగాణ గాంధీ భవన్. టీపీసీసీ చీఫ్గా మహేష్ కుమార్ గౌడ్ ఎన్నికయ్యాక నిత్యం కాంగ్రెస్ కార్యకర్తలు ప్రజలతో సందడిగా మారిన గాంధీ భవన్పై కేసిక్ స్పెషల్ ఫోకస్. నిజామాబాద్ జిల్లాలో బోధన్ నియోజకవర్గంలో పామాయిల్ పరిశ్రమ స్థాపనకు రేపు తొలి అడుగు. ఎడపల్లి మండలంలోని సరేవ్ గార్డెన్స్లో పామాయిల్ పరిశ్రమ ఏర్పాటుపై అన్ని వర్గాల రైతులతో సమావేశం. జిల్లా కేంద్ర గ్రంథాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హమ్దాన్ పాల్గొన్న గ్రంథాలయ చైర్మన్ అంతిరెడ్డి రాజారెడ్డి. తెలంగాణ యూనివర్సిటీలో ఈ నెల 16న జరిగే 2వ స్నాతకోత్సవాన్ని విజయవంతం చేయాలి. రేపు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ రాక. తెలంగాణ యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో టీయూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఎం యాదగిరి. మోపాల్ మండలంలోని బార్సీ గ్రామంలో సబ్స్టేషన్ను ప్రారంభించిన రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి. జిల్లా ప్రజలు సుభిక్షంగా ఉండాలని ప్రతి ఆషాఢమాసంలో బోనాల పండుగ నిర్వహణ. నిజామాబాద్ పాత కలెక్టరేట్లో గల నవదుర్గామాత ఆలయంలో ఘనంగా బోనాల జాతర. పాల్గొన్న రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి, కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి. కామారెడ్డి జిల్లా బాన్స్వాడలో ఆర్యకటిక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా బోనాల పండుగ. పాల్గొన్న రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ కమిషన్ సలహాదారు పోచారం శ్రీనివాస్ రెడ్డి. దేశంలోనే వ్యాక్సిన్ల ఉత్పత్తిలో 33% కేవలం జీనోమ్ వ్యాలీ నుంచే ఉత్పత్తి చేస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. కోవిడ్ వైరస్ ప్రపంచాన్ని భయపెడుతున్న సమయంలో జీనోమ్ వ్యాలీ నుంచి వ్యాక్సిన్లు తయారు చేశామని, ఇక్కడి నుంచే ప్రపంచ దేశాలకు వ్యాక్సిన్లు సరఫరా చేయగలిగామన్నారు. ఇవాళ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా జీనోమ్ వ్యాలీలో ఐకోర్ బయోలాజిక్స్ కొత్త యూనిట్కు భూమి పూజ కార్యక్రమానికి సీఎం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ జీనోమ్ వ్యాలీలోని పరిశ్రమలు తెలంగాణకే ఒక గుర్తింపును తీసుకువచ్చాయన్నారు. 2047 నాటికి తెలంగాణ $3 ట్రిలియన్ ఎకానమీని సాధించడమే తమ లక్ష్యమని, అందులో భాగంగా తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ను ఈ ఏడాది డిసెంబర్ 9న ఆవిష్కరించబోతున్నామని చెప్పారు. భారత ప్రభుత్వం ముందుంచుకున్న లక్ష్యం 30 ట్రిలియన్ ఎకానమీకి తమ వంతు తోడ్పాటును అందిస్తామన్నారు. ఈ లక్ష్యాలకు అనుగుణంగా పాలసీలు, అనుమతులు, మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేస్తున్నామన్నారు. ప్రభుత్వాలు మారిన పరిశ్రమల ఏర్పాటుకు పాలసీలు, రాయితీలు, అనుమతుల విషయంలో విధానపరమైన నిర్ణయాలను మెరుగుపరుచుకుంటూ ముందుకు వెళ్లడమే తప్ప ఎక్కడా పరిశ్రమలకు ఇబ్బంది కలిగే విధంగా ప్రభుత్వ నిర్ణయాలు లేవన్నారు. ఇప్పుడు మా ప్రభుత్వం మరింత మెరుగైన పారిశ్రామిక విధానాలను తీసుకువచ్చి పెట్టుబడులను ఆకర్షించాలని ప్రయత్నం చేస్తున్నామన్నారు. ఈ 18 నెలల కాలంలో మా ప్రభుత్వం 3,28,000 కోట్ల పెట్టుబడిని తెలంగాణకు ఆకర్షించగలిగామన్నారు. తెలంగాణ ప్రపంచంతోనే పోటీ పడేలా ప్రపంచ స్థాయి పరిశ్రమలకు ఆకర్షించే లక్ష్యంతో పనిచేస్తున్నామన్నారు. ఈరోజు దేశంలోనే వ్యాక్సిన్ ఉత్పత్తిలో 33% కేవలం జీనోమ్ వ్యాలీ నుంచే మనం ఉత్పత్తి చేస్తున్నామంటే, అదేవిధంగా బల్క్ డ్రగ్స్లో 40% ఈ ప్రాంతం నుంచే ఉత్పత్తి చేస్తున్నాము అని అంటే, ఇక్కడి పరిశ్రమలు, పారిశ్రామికవేత్తలు ఎంత నిబద్ధతతో పనిచేస్తూ ఈరోజు దేశానికే పేరు తీసుకొచ్చింది. అదే కాకుండా కోవిడ్ ప్రపంచాన్నే భయపెడుతున్న సందర్భంలో కోవిడ్ పేరు తలుసుకోవడానికే, కోవిడ్ వచ్చింది అని అంటే కుటుంబ సభ్యులు కూడా వాళ్ళని తాకడానికి, వాళ్ళని చూడడానికి భయపడుతున్న సందర్భంలో జీనోమ్ వ్యాలీ నుంచే మనం వ్యాక్సిన్ తయారు చేసి ప్రపంచ దేశాలకు, దాదాపుగా 100 దేశాలకు ఇక్కడి నుంచే మనం వ్యాక్సిన్ అందించినామంటే ఆ గొప్పదనం కూడా ఇక్కడి పారిశ్రామికవేత్తలది, ఇక్కడి పరిశ్రమలు ఉత్పత్తి చేసిన వ్యాక్సిన్ అని చెప్పి
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గర్వంగా చెప్పుకుంటుంది. కామారెడ్డి తెలంగాణ మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్లో వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా మంత్రి సీతక్క మొక్కలు నాటారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని తెలంగాణ మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్లో వన మహోత్సవం కార్యక్రమం ద్వారా జహీరాబాద్ ఎంపీ సురేష్ షెట్కర్, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీలతో కలిసి రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, స్త్రీ శిశు సంక్షేమ శాఖ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ధనసరి అనసూయ సీతక్క మొక్కలు నాటారు. తెలంగాణలో గాంధీ భవన్ ప్రజా సమస్యల పరిష్కారానికి కేర్ ఆఫ్ అడ్రస్గా మారింది. టీపీసీసీ అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ బాధ్యతలు చేపట్టాక గాంధీ భవన్ నిత్యం నేతల రాకపోకలు, కార్యకర్తల హడావుడి, ప్రజల రాకతో సందడిగా మారింది. టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ వ్యూహాత్మక ఆలోచనలు పార్టీని క్రమంగా ప్రజలకు చేరువ చేయడంతో పాటు బలోపేతం దిశగా నడిపిస్తున్నాయి. టీపీసీసీ చీఫ్ ఆదేశాల మేరకు ప్రజలకు ప్రభుత్వాన్ని దగ్గర చేయాలని లక్ష్యంతో ప్రారంభించిన మంత్రులతో ముఖాముఖి ప్రతిరోజు 2 ప్రజాప్రతినిధులు అందుబాటులో ఉంటూ కార్యక్రమాలు విజయవంతంగా కొనసాగుతున్నాయి. ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్లతో పాటు ముఖ్య నేతలను ప్రజల్లో ఉండేలా చేసే ప్రయత్నం సాగుతోంది. గాంధీ భవన్ కేంద్రంగా ప్రజా సమస్యల పరిష్కారానికి పార్టీ ముందుకు అడుగులు వేస్తుంది. నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధుల చైతన్యంతో గాంధీ భవన్ కలకలలతో నిండిపోతోంది. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో కాంగ్రెస్ పార్టీ కీలక పాత్ర పోషిస్తుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులతో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సమన్వయంతో ఒకవైపు అధికార పరంగా ప్రజలకు మేలు చేసే విధానాలను అమలు చేయడం, మరోవైపు పార్టీ కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించడం జరుగుతోంది. రాజ్యాంగ పరిరక్షణ కోసం ఏఐసీసీ పిలుపు మేరకు రాష్ట్రంలో జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమాన్ని కాంగ్రెస్ నేతలు మహేష్ అన్న సలహాలతో విజయవంతంగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి అపూర్వ స్పందన లభిస్తోంది. సమానత్వం, హక్కుల పరిరక్షణపై ప్రజల్లో చైతన్యం పెంపొందించే విధంగా కార్యక్రమం కొనసాగుతోంది. పార్టీ సంస్థాగత నిర్మాణం కోసం టీపీసీసీ సరికొత్త ప్రణాళికలు అమలు చేస్తుంది. జిల్లాల ఇన్ఛార్జీలు, పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, పరిశీలకులను నియమిస్తూ పకడ్బందీగా వ్యవస్థను సిద్ధం చేస్తున్నారు. జిల్లాలో సమావేశాలు నిర్వహించి నాయకులను ఎంపిక చేయడంలో పారదర్శకతకు పెద్దపీట వేస్తున్నారు. ఇక పీసీసీ అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ పదవిలోకి వచ్చిన దాదాపు 10 నెలల్లో పార్టీకి నూతన ఉత్సాహాన్ని నింపుతున్నారు. ప్రజలతో, నేతలతో, కార్యకర్తలతో సమన్వయం కల్పిస్తూ గాంధీ భవన్ను ప్రజాస్వామ్య చర్చల అడ్డాగా మారుస్తున్నారు. ఇవన్నీ చూస్తుంటే మహేష్ అన్న వ్యూహాలు ఫలిస్తున్న వేళ ఇది అని నాయకత్వ వర్గం గర్వంగా చెబుతోంది. నిజామాబాద్ జిల్లాలో పామాయిల్ పరిశ్రమను ఏర్పాటు చేసే విధంగా ఈ నెల 16న ఎడపల్లి మండల కేంద్రంలోని సరయూ గార్డెన్స్లో తొలి సమావేశం నిర్వహించనున్నామని, ఈ సమావేశానికి అన్ని వర్గాల రైతులు హాజరు కావాలని రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హమ్దాన్ సూచించారు. నిజామాబాద్ జిల్లా కేంద్ర గ్రంథాలయంలో రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హమ్దాన్, గ్రంథాలయ చైర్మన్ అంతిరెడ్డి రాజారెడ్డితో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడారు. నిజామాబాద్ జిల్లా వ్యవసాయానికి అనుకూలంగా ఉంటుందని, ముఖ్యంగా ఈ జిల్లాలో చెరుకు, మొక్కజొన్న, పసుపు, వరి పంటలు వేస్తారన్నారు. వ్యవసాయ రంగంలో నిజామాబాద్ జిల్లా రాష్ట్రంలోనే మంచి పేరుందన్నారు. దేశంలో రాష్ట్రంలో నిజామాబాద్ జిల్లాకు మంచి పేరుందన్నారు. ఆయిల్ వాడకంలో పామాయిల్ను మలేషియా నుంచి దిగుమతి చేసుకుంటున్నామని, దాన్ని దృష్టిలో ఉంచుకొని తెలంగాణ రాష్ట్రంలో నిజామాబాద్ జిల్లా పామ్ ఆయిల్ ఫ్యాక్టరీ పెట్టాలని ఆలోచనతో అనేకసార్లు వ్యవసాయ శాఖ మంత్రి బోధన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డితో గత 3-4 మాసాలుగా చర్చించడం జరిగిందన్నారు. దానికి అనుగుణంగా ప్రీ యూనిట్ ఇండియా కమిటీ వారు నిజామాబాద్, నిర్మల్ ప్రాంతాల్లో అన్వేషించి ఎక్కడైతే అనువుగా ఉందో అక్కడ ఉత్పత్తి చేస్తామని తెలిపారన్నారు. అందులో భాగంగా ఎడపల్లి మండలంలోని సరయూ గార్డెన్స్లో 16న మధ్యాహ్నం 2 గంటలకు ఆయిల్ పామ్ సాగుపై సమావేశం నిర్వహిస్తున్నామని, ఈ సమావేశానికి జిల్లా రైతులు అధిక సంఖ్యలో హాజరు కావాలని కోరారు. ఈ ఫ్యాక్టరీ వస్తే జిల్లాలో 1000 నుంచి 1500 మంది రైతులకు ఉపాధి దొరుకుతుందన్నారు. అన్ని వర్గాల రైతులు, పార్టీ శ్రేణులు హాజరు కావాలని కోరారు. రైతుల ఆర్థిక అభివృద్ధి కోసం కాంగ్రెస్ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందన్నారు. ఈ మీడియా సమావేశంలో కాంగ్రెస్ నాయకులు నాగేష్ రెడ్డి, పులి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. అనేక సార్లు వ్యవసాయ శాఖ మంత్రి గారు కానీ, గౌరవ బోధన్ శాసనసభ్యులు సుదర్శన్ రెడ్డి గారు కానీ అందరితో మాట్లాడుతూ అనువైనటువంటి పరిస్థితులు ఈ జిల్లాలో ఉన్నాయనేటువంటి ఉద్దేశంతో ఆయిల్ పామ్ యొక్క ఉత్పత్తి కొరకు దాన్ని ఏ విధంగా చేసుకుంటే బాగుంటుంది అనేటువంటి విషయాన్ని గత 3-4 మాసాలుగా చర్చించడం జరిగింది. దానికి అనుగుణంగా ఏదైతే ప్రీ యూనిట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ వాళ్ళు, ప్రీ యూనిట్ ఇండియా కమిటీ ఆయిల్ పామ్ కంపెనీ వాళ్ళు మన నిజామాబాద్, నిర్మల్కు సంబంధించినటువంటి ప్రాంతాల్లో వాళ్ళు అన్వేషించి ఎక్కడైతే ఆయిల్ సాగుకు అనువైనటువంటి భూమి ఉందో ఆ భూమిలో ఆయిల్ ఫామ్ను ఉత్పత్తి చేస్తూ ఇక్కడ ఒక ఇండస్ట్రీని తీసుకురావడానికి ప్రయత్నం జరుగుతుంది. తెలంగాణ విశ్వవిద్యాలయంలో జూలై 16న ప్రతిష్టాత్మకంగా జరిగే 2వ స్నాతకోత్సవాన్ని విజయవంతం చేయాలని వైస్ ఛాన్సలర్ ఆచార్యేటి యాదగిరిరావు కోరారు.
తెలంగాణ యూనివర్సిటీలో రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఎం యాదగిరి, కంట్రోలర్ ప్రొఫెసర్ కె సంపత్ కుమార్లతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ యాదగిరిరావు మాట్లాడుతూ 2006లో 6 విభాగాలతో ప్రారంభమైన తెలంగాణ విశ్వవిద్యాలయం నేడు 24 విభాగాలతో 31 కోర్సులకు విస్తరించిందన్నారు. నేడు తెలంగాణ విశ్వవిద్యాలయానికి బిక్నూర్ పీజీ సెంటర్, సారంగపూర్లో ఎడ్యుకేషన్ కళాశాలతో పాటు జిల్లా వ్యాప్తంగా 109 అనుబంధ కళాశాలలు ఉన్నాయన్నారు. నేడు తెలంగాణ విశ్వవిద్యాలయానికి బిక్నూర్ పీజీ సెంటర్, సారంగపూర్లో ఎడ్యుకేషన్ కళాశాలతో పాటుగా జిల్లా వ్యాప్తంగా 109 అనుబంధ కళాశాలలు ఉన్నాయన్నారు. ఈ స్నాతకోత్సవంలో 2014 నుండి 2023 వరకు పోస్ట్ గ్రాడ్యుయేషన్లో 15,557 మంది విద్యార్థులు, గ్రాడ్యుయేషన్లో 60,660 మంది విద్యార్థులు, బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్లో 10,079 మంది విద్యార్థులు తమ డిగ్రీలు పూర్తి చేశారన్నారు. ఈ స్నాతకోత్సవంలో 16 మంది దాతల సహకారంతో 16 విభాగాల నుండి మొదటి ర్యాంకు పొందిన 130 మంది విద్యార్థులకు గోల్డ్ మెడల్స్ మరియు జూన్ 30, 2025 వరకు 7 విభాగాల్లో పరిశోధనలు పూర్తి చేసుకున్న సుమారు 156 మంది పరిశోధకులకు PhD పట్టాలు గవర్నర్ మాన్యశ్రీ జిష్ణుదేవ వర్మ చేతుల మీదుగా అందజేయడం జరుగుతుందన్నారు. ఈ స్నాతకోత్సవానికి IICT మాజీ డైరెక్టర్ ఆచార్య చంద్రశేఖర్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. ఈ స్నాతకోత్సవానికి IICT మాజీ డైరెక్టర్ ఆచార్య శ్రీవారి చంద్రశేఖర్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారన్నారు. 2006లో ప్రారంభించబడి కేవలం ఒకే ఒక కాన్వకేషన్ ఇప్పటి వరకు 2013లో నిర్వహించడం జరిగింది. ఈ కాన్వకేషన్లో సుమారు 157 PhDలు, 132 గోల్డ్ మెడల్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈ విశ్వవిద్యాలయంలో మొత్తము 31 కోర్సులను ఆఫర్ చేస్తూ మోపాల్ మండలంలో రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి పర్యటించారు. బార్సీలో సబ్ స్టేషన్ని ప్రారంభించారు. మోపాల్ మండలంలో రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి పర్యటించారు. మోపాల్ మండలంలోని బార్సీ గ్రామంలో సబ్ స్టేషన్ను ప్రారంభించారు. ఎక్సైజ్ మరియు NREGS ఆధ్వర్యంలో మోపాల్ మండలంలోని తానాకుర్తు గ్రామంలో ఈత చెట్లు నాటే కార్యక్రమంలో పాల్గొన్నారు. TNGOs యూనియన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆషాఢ మాసం బోనాల పండుగ కార్యక్రమంలో రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి పాల్గొన్నారు. మోపాల్ మండలం ముదక్పల్లి గ్రామంలో బీసీలకు 42% రిజర్వేషన్ చేసినందుకు సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి పాల్గొని మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి హయాంలో బీసీలకు రిజర్వేషన్ చారిత్రాత్మకమైన నిర్ణయం అన్నారు. అన్ని వర్గాల ప్రజల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం పాటుపడుతుందన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెద్దలు రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మరి కామారెడ్డి డిక్లరేషన్ ఏదైతే ఎలక్షన్ కంటే ముందు చేసినామో బీసీలకు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ పెంచాలని మనం అప్పుడు ఎజెండాలో పెట్టినాం. అదేవిధంగా మరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీ కులగణన సమగ్ర ఇంటిగ్రేటెడ్ క్యాస్ట్ సెన్సెక్స్ చేసిన తర్వాత బీసీల జనాభా మొత్తం 56% ఉన్నది నిర్ణయించిన తర్వాత మరి బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వాలని నిర్ణయించి నిజామాబాద్ పాత కలెక్టరేట్ వద్ద గల నవదుర్గ ఆలయంలో TNGOs ఆధ్వర్యంలో బోనాల పండుగను అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి, కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి, సిపి సాయి చైతన్య పాల్గొని బోనమెత్తారు. ఆషాఢ మాసంలో జిల్లా కేంద్రంలోని పాత కలెక్టరేట్లో వెలిసిన శ్రీ 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 నవదుర్గ ఆలయంలో TNGOs అధ్యక్షుడు సుమన్, ఇతర కార్యవర్గ సభ్యుల ఆధ్వర్యంలో బోనాల ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి, జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి, సిపి సాయి చైతన్యలు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లా ప్రజలు సుభిక్షంగా ఆనందోత్సాహాల మధ్య ఎలాంటి అనారోగ్య సమస్యలు తలెత్తకుండా పాడి పంటలతో సుభిక్షంగా ఉండాలని వారు అన్నారు. TNGOs వారు ప్రతి సంవత్సరం నవదుర్గమాత ఆలయంలో బోనాల పండుగ నిర్వహించడం ఎంతో శుభ సూచకమని, అమ్మవారి దయతో వివిధ శాఖల్లో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు అవరోధాలు లేకుండా ఎలాంటి మహమ్మారులు రాకుండా కోరారు. అలాగే ఇంత పెద్ద ఎత్తున TNGO అధ్యక్షుడు సుమన్ కులమతాలకు తేడా లేకుండా అమ్మవారి సన్నిధిలో పూజా కార్యక్రమాలు చేయడంతో పాటు మహా అన్నదాన ప్రసాద వితరణ కార్యక్రమం చేయడం అభినందనీయమన్నారు. TNGOs నిజామాబాద్ జిల్లా ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం నిర్వహించే బోనాల కార్యక్రమం ఈరోజు అంగరంగ వైభవంగా అన్ని శాఖల అధ్యక్ష కార్యదర్శుల సహకారంతో మరి అన్ని తాలూకా యూనిట్ల అధ్యక్ష కార్యదర్శులు వారి బాడీ మెంబర్స్ సహకారంతో మహిళా ఉద్యోగులు ముఖ్యంగా చాలా పెద్ద ఎత్తున హాజరై మరి ఈ ప్రోగ్రామ్ని అమ్మవారికి బోనాలు తీసుకొచ్చి సమర్పించారు. దాని తర్వాత మరి జరిగిన కార్యక్రమాలన్నీ కూడా చాలా బ్రహ్మాండంగా జరిగాయి. కామారెడ్డి జిల్లా బాన్స్వాడ పట్టణంలో ఆర్య కటిక సంఘం ఆధ్వర్యంలో బోనాల పండుగను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయ కమిషన్ సలహాదారు పోచారం శ్రీనివాసరెడ్డి పాల్గొని బోనమెత్తారు. కామారెడ్డి జిల్లా బాన్స్వాడలో ఆర్య కటిక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా ఆషాఢ మాసం పోచమ్మ బోనాల పండుగను నిర్వహించారు. ఈ వేడుకల్లో రాష్ట్ర వ్యవసాయ శాఖ సలహాదారులు ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి సతీ సమేతంగా పాల్గొని
బోనం ఎత్తుకున్నారు. బోనాల పండుగలో మహిళలు పెద్ద ఎత్తున బోనాలు ఎత్తుకున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అగ్రోస్ ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఉండాలని బోనాలు ఎత్తుకొని అమ్మవారిని పూజించేటువంటి సాంప్రదాయం మన తెలంగాణలో. సాటపూర్ చౌరస్తాలో ఎమ్మెల్సీ కవితపై అనుచిత వ్యాఖ్యలు చేసిన తీన్మార్ మల్లన్న దిష్టిబొమ్మను బీఆర్ఎస్ మండల నాయకులు దగ్ధం చేశారు. రెంజల్ మండలంలోని సాటపూర్ చౌరస్తాలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్న చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ టీఆర్ఎస్ మండల నాయకులు మాజీ సర్పంచ్ వికార్ పాషా ఆధ్వర్యంలో దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిజామాబాద్ ఉమ్మడి జిల్లాల శాసన మండలి సభ్యురాలైనటువంటి కవితపై తీన్మార్ మల్లన్న అసభ్యకరమైన పదజాలం వాడి మహిళా లోకాన్ని అగౌరవపరిచాడని అన్నారు. మహిళల పట్ల గౌరవం లేని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న తక్షణమే ఆయన పదవి నుండి రాజీనామా చేయాలని, అలాగే బహిరంగంగా క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేశారు. గత 2 సంవత్సరాల నుండి బీసీలకు 42% రిజర్వేషన్ రావాలని శాసన మండలిలో గలమెత్తిన ఉద్యమ నాయకురాలపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలను ఉధృతం చేస్తామన్నారు. అనంతరం రెంజల్ పోలీస్ స్టేషన్లో ఆయనపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు రాఘవేందర్, రఫీక్, మౌలానా, కాశం సాయిలు, సుధాకర్ రావు, ముఖిత్, ప్రవీణ్, ఆషాఢి భూమన్న, బుజ్జి, వినయ్, రాము, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. కవిత గారిపై అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్న అనే వ్యక్తి మా యొక్క ఆడబిడ్డ అయినటువంటి కవితక్కపై బీసీల కొరకు నీకేం సంబంధం, బీసీలతోటి నీకు ఏం పొత్తు అనే ఒక వినరాని మాటలు, అనరాని మాటలు మాట్లాడి మా యొక్క తెలంగాణ ఆడబిడ్డల ఆత్మగౌరవం మీద దెబ్బతీయడం జరిగినది. కాబట్టి మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఆమె బీసీల కోసం పోరాడుతుంటే బాగుపడేది ఫస్ట్ బీసీలమే. ఈరోజు దేశంలో ఎవరు ఏ పోరాటం చేసినా వారి సొంతం కోసం చేయరు, ప్రజల యోగక్షేమం కోసం, ప్రజల బాగోగుల కోసం చేస్తారు. కాబట్టి కవితక్క కూడా సిగాచి పరిశ్రమ యాజమాన్యంపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని, బాధిత కుటుంబాలకు పూర్తి నష్టపరిహారం వెంటనే చెల్లించాలని కార్మిక సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. సిగాచి పరిశ్రమ బాధిత కుటుంబాలను ఆదుకోవాలని, యాజమాన్యంపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర కార్మిక సంఘాల పిలుపు మేరకు కార్మిక సంఘాల జిల్లా జేఏసీ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి జాయింట్ కలెక్టర్ కిరణ్ కుమార్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జహాన్, టీయూసీఐ జిల్లా కార్యదర్శి ఎం సుధాకర్, ఐఎఫ్టీయు జిల్లా కార్యదర్శి ఎన్ దాసు, ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షులు హనుమాన్లు, టీఆర్ఎస్ కేజీ జిల్లా కార్యదర్శి విజయలక్ష్మిలు మాట్లాడుతూ సంగారెడ్డి జిల్లా పాయసమైలారం సిగాచి పరిశ్రమలో జరిగిన పేలుడు ఘటనలో మృతుల సంఖ్య 45కు చేరిందని, వీరితో పాటు తీవ్రంగా గాయపడిన కార్మికుల కుటుంబాలకు పూర్తి నష్టపరిహారం తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ ప్రమాదానికి పరిశ్రమ యాజమాన్యం నిర్లక్ష్యమే ప్రధాన కారణమని, వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న చిన్న, మధ్య తరహా భారీ పరిశ్రమలన్నింటిలో పరిశ్రమల శాఖ మిగతా సంబంధిత శాఖల సహకారంతో తనిఖీలు చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో టీయూసీఏ జిల్లా ఉపాధ్యక్షులు ఎం వెంకన్న, డి రాజేశ్వర్, కోశాధికారి సాయిరెడ్డి, సిఐటియు జిల్లా నాయకులు కటారి రాములు, రఫీయుద్దీన్, జాదవ్ మురళి, రాములు, ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షులు చక్రపాణి, ఐఎఫ్టీయు జిల్లా అధ్యక్షులు జీ భూమయ్య, ఉపాధ్యక్షులు మల్లికార్జున్, సహాయ కార్యదర్శి శివకుమార్, ఏఐసీసీటీయు జిల్లా అధ్యక్షులు కాజా మొయినుద్దీన్, వివిధ సంఘాల నాయకులు గణేష్, విఘ్నేష్, సాయిబాబా, గంగాధర్, భారతి, సురేష్, గంగారాం తదితరులు పాల్గొన్నారు. మృతులకు న్యాయం జరగాలని, అదేవిధంగా కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పి, అట్లాగే ₹1 కోటి ఇవ్వాలని చెప్పి, క్షతగాత్రులకు 50 లక్షల ఇన్సూరెన్స్ ఇవ్వాలని చెప్పి, అదేవిధంగా ఈ కంపెనీ నిబంధనలు ఉన్నటువంటి యజమానిపై కఠినంగా క్రిమినల్ కేసులు పెట్టి జైలుకు పంపాలని చెప్పి ఈ డిమాండ్లతో ఇలా కార్మిక సంఘాల జేఏసీ పిలుపునిచ్చింది. అందులో భాగంగా నిజామాబాద్ జిల్లా కేంద్రంలో కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించి వినతి పత్రం ఇస్తాము. యూజీసీ నూతన ముసాయిదా, నూతన జాతీయ విద్యా విధానాన్ని రద్దు చేయాలని, యూనివర్సిటీలను అభివృద్ధి చేయాలని పీడీఎస్యూ నాయకులు డిమాండ్ చేశారు. యూసీజీ నూతన ముసాయిదా, నూతన జాతీయ విద్యా విధానం 2020ను రద్దు చేయాలని, యూనివర్సిటీలను అభివృద్ధి చేయాలని యూనివర్సిటీకి గవర్నర్ రాక సందర్భంగా పీడీఎస్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి జన్నారపు రాజేశ్వర్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా నిజామాబాద్ నగరంలో పీడీఎస్యూ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల పరిధిలో ఉన్న యూనివర్సిటీలను తమ ఆధీనంలోకి తీసుకోవడానికి ఫెడరల్ స్ఫూర్తికి, రాజ్యాంగ హక్కులకు విరుద్ధంగా యూజీసీ నూతన ముసాయిదాను తయారు చేశారని, అశాస్త్రీయంగా విద్యను కార్పొరేటీకరణ మరియు పేద విద్యార్థులకు ఉన్నత విద్యను దూరం చేసే విధంగా ఉన్న నూతన జాతీయ విద్యా విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా యూనివర్సిటీలకు ఛాన్సలర్గా ఉన్న గవర్నర్ యూనివర్సిటీలకు అధిక నిధులు కేటాయించే విధంగా ప్రయత్నం చేయాలని, తెలంగాణ యూనివర్సిటీలో ఇంజనీరింగ్ కళాశాలల ఏర్పాటు చేయాలని, తేయులో మరొక గర్ల్స్ హాస్టల్ మరియు ఆడిటోరియం స్టేడియం నిర్మించాలని, ఖాళీగా ఉన్న అధ్యాపకుల పోస్టులు భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్యూ జిల్లా ఉపాధ్యక్షులు కార్తిక్, సహాయ కార్యదర్శి ప్రిన్స్, జిల్లా నాయకులు సాయినాథ్, నిఖిల్, హుస్సేన్, రాహుల్, శ్రీకాంత్, నగర నాయకులు సాయి కిరణ్, దుర్గాప్రసాద్ మరియు తదితరులు పాల్గొన్నారు. యూజీసీలో కొత్త డ్రాఫ్ట్ ఏదైతే ఉన్నదో 2025ను మేము పీడీఎస్లో వ్యతిరేకిస్తున్నాం. ఈ
తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయాలని ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. మొత్తం కూడా రాష్ట్ర యూనివర్సిటీలను కూడా కేంద్ర ప్రభుత్వం వాళ్ళ ఆధీనంలోకి తీసుకురావడానికి మొత్తం కూడా యూజీసీలో మొత్తం గైడ్లైన్స్ ఈరోజు మార్చుతున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా అశాస్త్రీయమైనటువంటి లోకేశ్వరం ఆర్టీసీ బస్టాండ్ మరమ్మతులకు నోచుకోక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నిర్మల్ జిల్లా లోకేశ్వర్ మండల కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద గత కొన్ని రోజుల నుండి కురుస్తున్న వర్షాలకు బస్టాండ్ పక్కన నీళ్లు నిలవడంతో బురదమయంగా మారి దోమలు పందులు రావడంతో ప్రయాణికులు ఇబ్బందికరంగా మారింది. మరియు బాత్రూంలో సరైన మరమ్మతులు లేక నిరుపయోగంగా మారిన ప్రయాణికులకు నిరుపయోగంగా మారాయి. ప్రయాణికులకు కాలకృత్యాలకు వెళ్లాలంటే సరైన మూత్రశాలలు నిరుపయోగంగా మారాయని, ప్రయాణికులకు ఇబ్బందిగా మారిందని ఆర్టీసీ సిబ్బంది వీటిపై దృష్టి కేంద్రీకరించి తగు చర్యలు తీసుకుని మరమ్మతులు చేయించాలని ప్రయాణికులు వాపోతున్నారు. ఎడపల్లి మండల కేంద్రంలోని జెడ్పీహెచ్ఎస్ పాఠశాల పనితీరు గాడి తప్పింది. ఇవాళ ఉదయం మండల విద్యాశాఖ అధికారి గాలప్ప ఆకస్మికంగా తనిఖీ చేపట్టారు. మంగళవారం ఉదయం ఎడపల్లి మండల విద్యాశాఖ అధికారి గాలప్ప ప్రార్థన సమయానికి వెళ్లి తనిఖీ చేశారు. ఇన్ఛార్జ్ ప్రధానోపాధ్యాయుడు మరో 2 ఉపాధ్యాయులు ఎలాంటి సమాచారం లేకుండానే విధులకు గైర్హాజరయ్యారు. మరో 4 ఉపాధ్యాయులు ఆలస్యంగా విధుల్లోకి వచ్చారు. గత కొంతకాలంగా పాఠశాల పనితీరుపై పలు విమర్శలు వచ్చాయి. తరగతి గదుల్లో నేరుగా ఉపాధ్యాయులు సెల్ ఫోన్లు వాడడం, సమయానికి తరగతి గదుల్లో బోధన కోసం వెళ్లకపోవడం ఇలాంటి విషయాలు బయటపడ్డాయి. దీంతో జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్ ఉపాధ్యాయులను సంజాయిషీ కోరారు. అయినప్పటికీ మార్పు కనబడకపోవడంతో ఎంఈఓ గాలప్ప తనిఖీలు చేశారు. ఇందులో కూడా ప్రార్థన సమయానికి ఆలస్యంగా విధులకు వచ్చారు. మరికొందరు ముందస్తుగా చెప్పకుండానే విధులకు గైర్హాజరయ్యారు. తాను పరిశీలించిన లోపాలను జిల్లా విద్యాశాఖ అధికారికి నివేదించినట్లు ఎంఈఓ గాలప్ప తెలిపారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ విజయమే లక్ష్యంగా ప్రతి కార్యకర్త పనిచేయాలని నవీపేట మండల టీఆర్ఎస్ పార్టీ సమన్వయ కమిటీ అధ్యక్షుడు నేలకంటి అబ్బన్న పిలుపునిచ్చారు. నవీపేట మండలం హనుమాన్ ఫారంలో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం సమన్వయ కమిటీ అధ్యక్షులు అబ్బన్న అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశానికి మండలంలోని ప్రతి గ్రామంలో నుండి కార్యకర్తలు, నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా పార్టీ కార్యకర్తలు పార్టీలోని లోటుపాట్లు, రాజకీయంగా తాము ఎదుర్కొంటున్న సమస్యల గురించి నాయకుల దృష్టికి తీసుకెళ్లారు. పార్టీ కోసం పనిచేసే కార్యకర్తలకు అధిష్టానం అండగా ఉండి సమస్యలు పరిష్కరించాలని కోరారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు తమ పేర్లను మండల కమిటీకి అందజేస్తే వాటిని అధిష్టానానికి పంపుతామన్నారు. ఏ రిజర్వేషన్ వచ్చినా పార్టీ నాయకులు ఒక వ్యక్తిని బలపరిచి అందరూ కలిసికట్టుగా వారి విజయానికి కృషి చేయాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలు, వాటిలో అమలు కాని పథకాల గురించి ప్రతి కార్యకర్త ప్రజలకు వద్దకు వెళ్లి తెలుసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తెడ్డుపోషెట్టి, దొంత ప్రవీణ్, అల్లం రమేష్, సూరిబాబు, తాహర్ అల్తాఫ్, లోకం నర్సయ్య, రవీందర్, అంబర్ సింగ్, పోసాని, పల్లవ్వ తదితరులు పాల్గొన్నారు. ఒక విధంగా 3, 4, 5 నిలబడి మనం 13-14 గంటకేమో 19 అధికారులు మనసు పెట్టి పనిచేస్తే అద్భుతాలు సృష్టించవచ్చని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ధనసూరి అనసూయ సీతక్క అన్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రానికి మంగళవారం వచ్చిన మంత్రి ముందుగా మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాలలో వనమహోత్సవం కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటారు. కలెక్టర్ కార్యాలయానికి వచ్చిన మంత్రి అనసూయ పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం అధికారులతో సమీక్ష నిర్వహించారు. అధికారులు చిత్తశుద్ధితో, మానవతా దృక్పథంతో పనిచేయాలని సూచించారు. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ వారి సమస్యలను పరిష్కరించడంలో ముందుండాలని స్పష్టం చేశారు. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో అధికారులది కీలక పాత్ర అని పేర్కొన్నారు. బాగా పనిచేసి జిల్లాకు మంచి పేరు తేవాలని సూచించారు. వారానికి 1-2 సార్లు ఉన్నతాధికారులతో సహా అధికారులు ఫీల్డ్ విజిట్ చేయాలని మంత్రి సూచించారు. అలా జరిగితేనే క్షేత్రస్థాయిలో సమస్యలు అధికారులకు తెలుస్తాయన్నారు. సమస్య ఎక్కడ ఉంటే అక్కడే పరిష్కార మార్గం కూడా ఉంటుందని, సమస్య జటిలం అయ్యేదాకా చూసుకోవద్దని అధికారులకు హితవు పలికారు. సమస్య రాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. అధికారుల తల్లిదండ్రులు, అధికారుల పిల్లలు తలెత్తుకునేలా పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్, అదనపు కలెక్టర్లు, అధికారులు పాల్గొన్నారు. ప్రభుత్వ బాలికల పాఠశాలలో ఉన్న సమస్యలను పరిష్కరించాలని యుఎస్ఎఫ్ఐ నాయకులు డిమాండ్ చేశారు. భారత ఐక్య విద్యార్థి ఫెడరేషన్ యుఎస్ఎఫ్ఐ నిజామాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని కసబ్ గలీలో గల ప్రభుత్వ బాలికల పాఠశాలలో సర్వే నిర్వహించారు. ఈ సందర్భంగా యుఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి పెద్దిసూరి మాట్లాడుతూ నిజామాబాద్ నగరంలో గల ప్రభుత్వ బాలికల పాఠశాల దాదాపు 6 దశాబ్దాలుగా అనేక వేల మంది విద్యార్థులకు విద్య అందించిన ఒక విద్యా కేంద్రం అన్నారు. కానీ ఇలాంటి విద్యా కేంద్రం ఇప్పుడు సమస్యలకు నిలయంగా మారిందన్నారు. అలాగే గత ప్రభుత్వ హయాంలో మన ఊరు మనబడి పథకం కింద సెలెక్ట్ అయిందని, అయితే కేవలం పైకప్పు రేకులు మాత్రమే అమర్చారు. మిగతా పనులు చేయడానికి నిధులు రావట్లేదని, పనులను మధ్యలో
మధ్యలో ఆపేశారు. దీనివల్ల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అలాగే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ విద్యా సంస్థలను అభివృద్ధి చేస్తామని చెప్పి తీరా అధికారంలోకి వచ్చినా కనీసం విద్యాశాఖ మంత్రిని కూడా కేటాయించకుండా ఉండడం బాధాకరమన్నారు. అలాగే గర్ల్స్ హై స్కూల్లో విద్యార్థుల సంఖ్య అనుగుణంగా బాత్రూమ్ కట్టించాలని, సరైన ఎలక్ట్రిసిటీ సౌకర్యం లేదని, మెనూ ప్రకారం నాణ్యమైన మధ్యాహ్న భోజనం అందించాలని డిమాండ్ చేశారు. లేని ఎడల పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో యూఎస్ఎఫ్ఐ నగర కార్యదర్శి పోషమైన మహేష్, నగర నాయకులు విశాల్, సచిన్, బబ్లు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి కోటగల్లి గర్ల్స్ హై స్కూల్లో మౌలిక సదుపాయాలు, మధ్యాహ్న భోజనం, ఇతర సమస్యల పట్ల సర్వే చేయడం కోసం యూఎస్ఎఫ్ఐ నిజామాబాద్ జిల్లా కమిటీగా మా బృందం రావడం జరిగింది. విద్యార్థులు ఇక్కడ సుమారు 670 మంది విద్యార్థులు ఈ స్కూల్లో అధిక సంఖ్యలో విద్యను అభ్యసిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. 150 మంది వరకు ఆబ్సెంట్ అవుతున్నటువంటి పరిస్థితి. అయితే మెజారిటీగా 200 నుంచి 300 మంది టిఫిన్ బాక్స్ తెచ్చుకుంటారు ఇంటి దగ్గరనే. అంటే కేవలం 200 మంది 120 మంది విద్యార్థులు మాత్రమే మధ్యాహ్న భోజనం తింటున్నారు ఇక్కడ. నిజామాబాద్ నగరంలోని పూలే అంబేద్కర్ కాలనీలో గల బోనాల పండుగను అత్యంత వైభవంగా నిర్వహించారు. నిజామాబాద్ నగరంలోని పూలే అంబేద్కర్ కాలనీ, జీజీ కాలేజ్ వెనుక గల కాలనీలో బోనాల పండుగ అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. ప్రతి ఇంటి నుండి అమ్మవారి బోనాలు తీసుకుని ఎల్లమ్మ తల్లి ఆలయం వరకు డప్పు చప్పుల మధ్య మేకపోతులతో కాలనీ ప్రజలందరూ కలిసి అమ్మవారికి బోనం సమర్పించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా నూడా చైర్మన్ కేశవేణు మరియు వ్యవసాయ కమిషన్ సభ్యుడు గడుగు గంగాధర్ పాల్గొని బోనాల పండుగను విజయవంతం చేశారు. దండి వెంకట్ సబ్బనిలత మాట్లాడుతూ ఎల్లమ్మ బోనాల పండుగ నిర్వహించుకోవడం మాకు చాలా ఆనందంగా ఉందని, కాలనీ ప్రజలకు అమ్మవారి దయ వల్ల మాకు ఇల్లు నిర్మించుకోవాలని అమ్మవారికి మొక్కులతో బోనాలు సమర్పించుకున్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొని వారి తరపున పూలే అంబేద్కర్ కాలనీలో ఇండ్లు మంజూరు కావాలని కోరారు. అమ్మవారి దయ వల్ల ఎలాంటి అంటువ్యాధులు ప్రబలకుండా అందరినీ చల్లగా చూడాలని అమ్మవారికి బోనం నైవేద్యంతో మొక్కులు తీర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేశారు. ఈరోజు పూలే అంబేద్కర్ కాలనీ వాసులు బోనాల పండుగను బోనాల కార్యక్రమాన్ని ఈ కాలనీ వాసులు అందరూ కలిసి ఈ బోనాల పండుగ నిర్వహించుకోవడం అనేది జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఏదైతే ఈ ఆషాఢ మాసంలో అన్ని కులాలు, అన్ని మతాలు వాళ్ళందరూ కూడా బోనాలు నిరంతరం కొనసాగిస్తూ ఉంటారు. ఇక్కడ ఉన్నటువంటి నివాసులు వీళ్ళందరూ కూడా గత 2 సంవత్సరాల నుంచి సొంత ఇల్లు కళ నెరవేరాలా, ఖచ్చితంగా మాకు కూడా భగవంతుని ఆశీర్వాదం ఉండాలా, మేము కూడా బోనాలు తీయాలనే ఉద్దేశంతోనే ఈ కాలనీ నివాసులందరూ కూడా బోనాల పండుగ నిర్వహించుకుంటూ ఘనంగా ఈ బోనాలను జరుపుకుంటూ ఉన్నారు. అర్హులందరికీ ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని మాక్లూర్ తహసీల్దార్కు మండల సిపిఎం నాయకులు విన్నవించారు. సిపిఎం పార్టీ పిలుపు మేరకు మాక్లూర్ తహసీల్దార్కు మెమోరాండం అందజేశారు. అనంతరం ధర్నా కార్యక్రమం తర్వాత సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు కొండా గంగాధర్ మాట్లాడుతూ గత ప్రభుత్వం పేదలకు డబుల్ బెడ్రూమ్లు ఇస్తామని చెప్పి మోసం చేసిందని, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం పేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లు ఇస్తానని చెప్పి అదేవిధంగా సొంత స్థలం లేని వారికి 60 గజాల స్థలం ఇస్తానని చెప్పి మరిచారని, అంతేకాకుండా ఇందిరమ్మ ఇండ్లు లబ్ధిదారులకు ఇవ్వడంతో అవకతవకలకు పాల్పడడం జరుగుతుందని, అర్హులైన వారికి మాత్రమే ఇవ్వాలని, ఇంటి స్థలం లేని వారికి ఇంటి స్థలాన్ని ఇస్తూ ఇందిరమ్మ ఇల్లు నిర్మించి ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు తూము వంశీ, అరుణ, రేఖ, స్వప్నారాములు పేదలందరూ పాల్గొన్నారు. మాక్లూర్ మండల్ తహసీల్దార్కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఇక్కడ వచ్చినటువంటి ఉద్దేశం ఏంటంటే, గత ప్రభుత్వము 11 సంవత్సరాలు చేసి ప్రతి పేదవాడికి డబుల్ బెడ్రూమ్ ఇస్తామన్నది, కానీ అందరినీ ఆశగా మిగిలిపోయింది. ఎవరికి కూడా డబుల్ బెడ్రూమ్లు ఇవ్వడం లేదు. తిరిగి ఎక్కడైనా కిరాయికి ఉందామన్నా కానీ కిరాయి ఉంచుకునేటువంటి వారు, అగరు ఇంటి స్థలం ఇల్లు లేనటువంటి వారు కిరాయికి ఉంటే కూడా. బాల్కొండలో హార్డ్వేర్ షాప్లో అగ్ని ప్రమాదం సంభవించింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. బాల్కొండ మండల కేంద్రంలోని శాంభవి హార్డ్వేర్ షాప్లో సోమవారం రాత్రి అగ్ని ప్రమాదం జరిగింది. ఏసీతో పాటు కంప్యూటర్లు, 2 టీవీలు, ల్యాప్టాప్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. సుమారు 6 లక్షల వరకు నష్టం వాటిల్లిందని బాధితుడు రవీన్ ప్రసాద్ వాపోయారు. ఎస్ఐ శైలేందర్ సంఘటన స్థలాన్ని సందర్శించారు. బాల్కొండ మండలంలోని కిసాన్ నగర్ గ్రామంలో లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. బాల్కొండ మండలంలోని కిసాన్ నగర్ గ్రామంలో సీఎంఆర్ఎఫ్ చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. గుండుగోల సాయమ్మకు 26,000 రూపాయలు, మహమ్మద్ బాబుకు 25,000, చైటి నరేందర్కు 18,000 ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామశాఖ అధ్యక్షులు కనికరం గంగాధర్, డీసీసీ డెలిగేట్ తమ్మె కపిల్ కుమార్, మండల ఉపాధ్యక్షులు జక్క రాజలింగం, సీనియర్ నాయకులు చాట్ల నరేష్, చైనీ నగేష్, పెనుగొండ హనుమంతు, ఆడెపు రవీందర్, పొట్టపత్రి పురుషోత్తం, అల్లె ప్రసాద్, చిలివేరి లక్ష్మీనారాయణ, చిలుక దశరథ్ తదితరులు పాల్గొన్నారు. నిర్మల్ జిల్లా బాసర మండల కేంద్రంలో బోనాల పండుగ వేడుకలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు.
నిర్మల్ జిల్లా బాసర మండల కేంద్రంలో బోనాల పండుగ వేడుకలు ఘనంగా నిర్వహించారు. అత్యంత భక్తి శ్రద్ధలతో మేళతాళాల మధ్య అమ్మవారికి గ్రామస్తులు బోనాలు సమర్పించారు. మేళతాళాల మధ్య నృత్యాలు చేస్తూ సంతోషంగా అమ్మవారికి మున్నూరు కాపు సంఘం బోనాలు సమర్పించారు. బాసరలోని ప్రధాన వీధుల గుండా నృత్యాలు చేస్తూ ర్యాలీగా వెళ్లి బోనాలను సమర్పించారు. ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా అంగరంగ వైభవంగా అమ్మవారికి బోనాలు సమర్పించామన్నారు. వర్షాలు సమృద్ధిగా కురిసి రైతులు ఇంటిల్లిపాది ఆనందాలు వెల్లివిరవాలని అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. బీసీలకు 42% రిజర్వేషన్ ఆమోదం తెలిపినందుకు గాను సీఎం రేవంత్ రెడ్డి టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు. నిజామాబాద్ రూరల్ 1వ డివిజన్ ఖానాపూర్లో బీసీలకు 42% రిజర్వేషన్ను ఆమోదించిన సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి టీపీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, బీసీ మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ రూరల్ డివిజన్స్ అధ్యక్షులు కోర్వ రాజేంద్ర ప్రసాద్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ ఐల రాజలింగం, మాజీ ఎంపీటీసీ సాలుగారి సాయన్న, మాజీ ఉప సర్పంచ్ గోద్మ మోహన్, సొసైటీ డైరెక్టర్ ఐల నరేందర్, డివిజన్ అధ్యక్షులు సంతాజీ ఉషన్న, సీనియర్ నాయకులు చిన్నబ్బు నర్సారెడ్డి, వేముల వీరేందర్, బొజ్జరాజు, యూత్ అధ్యక్షులు దండిగ నరేష్, తాండ్రా గంగాధర్, సంతాజ్ నాగరాజ్, సంగం బాలు, వినోద్, మధు తదితరులు పాల్గొన్నారు. ఎందుకంటే చదువు పరంగా కానీ ఉద్యోగ పరంగా కానీ ఏ లబ్ధి పొందాలన్నా రిజర్వేషన్ లేక చాలా ఇబ్బంది పడ్డాము ఈ ఇన్ని రోజులు. కాబట్టి ఈ రిజర్వేషన్తో మన బీసీలందరూ కూడా లాభం పొందుతారని, అదేవిధంగా ఎలక్షన్లలో కానీ పోటీ చేయాలన్నా కానీ బీసీ రిజర్వేషన్ తప్పకుండా ఉండాలి. అదే విధంగా మనకు రేషన్ కార్డులు అనేది నిన్న ఇవ్వడం జరిగింది. చాలా సంతోషిస్తున్నాము. 11 సంవత్సరాల తర్వాత మొదటి రేషన్ కార్డు అనేది తీసుకోవడం జరిగింది. వయోవృద్ధులను వేధించడం ప్రభుత్వానికి తగదని తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ నాయకులు పేర్కొన్నారు. నిజామాబాద్ జిల్లా ఆధ్వర్యంలో పాత కలెక్టరేట్ వద్ద రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లు ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాను జిల్లా రిజిస్ట్రేషన్ రిటైర్డ్ అధికారి గంటా నరేందర్ ప్రారంభిస్తూ రాష్ట్ర ప్రభుత్వం చట్టబద్ధంగా ఇవ్వాల్సిన డిఏలను ఇవ్వకుండా 40 సంవత్సరాలకు పైగా ప్రభుత్వానికి ప్రజలకు సేవ అందించిన ఉద్యోగులకు ఉచిత వైద్యాన్ని అందించే పరిస్థితి ప్రభుత్వానికి లేదని, ఇది సంక్షేమ రాజ్యం ఎలా అవుతుందని ఆయన ప్రశ్నించారు. ఈ ధర్నాకు అధ్యక్షత వహించిన యూనియన్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ ఈవీఎల్ నారాయణ మాట్లాడుతూ పీఆర్సీ అనేది చట్టబద్ధంగా ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఇవ్వాలని, కానీ ప్రభుత్వం 8 సంవత్సరాలు దాటినా దాని గురించి పట్టించుకోవడం లేదన్నారు. దీనికి విరుద్ధంగా కేంద్ర ప్రభుత్వం పెన్షన్ రివిజన్ అనేది పాత పెన్షనర్లకు జరగదని చట్టం తీసుకొచ్చిందని, ఇంత దుర్మార్గమైన పనికి కేంద్ర ప్రభుత్వం పాల్పడడం శోచనీయమన్నారు. మార్కెటింగ్, లైబ్రరీ, కార్పొరేషన్లకు సంబంధించిన రిటైర్డ్ ఉద్యోగులకు ట్రెజరీ నుండి పెన్షన్ చెల్లించాలని మార్కెట్ కమిటీ డైరెక్టర్, ఉద్యోగుల నాయకులు బన్సీలాల్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ ధర్నా కార్యక్రమంలో పెద్ద ఎత్తున రిటైర్డ్ ఉద్యోగులు పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేసి నిరసనను వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు లావు వీరయ్య, పురుషోత్తం వెంకట్రావు, బాబాగౌడ్, సాంబశివరావు, శ్రీధర్, శాంతన్ తదితరులు పాల్గొన్నారు. శిల్పలింగయ్య ఆలపించిన పాటలు అందరినీ అలరించాయి. తదనంతరం జిల్లా కలెక్టర్కు సమస్యలతో కూడిన మెమోరాండాన్ని సమర్పించారు. ఆల్ ఇండియా స్టేట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆధ్వర్యం లోపల ఈరోజు అన్ని జిల్లా కేంద్రాల లోపల ధర్నా కార్యక్రమము చేయడం జరుగుతుంది. రిటైర్డ్ ఎంప్లాయీస్ యొక్క ప్రాబ్లమ్స్ గురించి ధర్నా చేయడం జరుగుతుంది. దీంట్లో ప్రధానంగా కార్పొరేట్ మరియు ప్రైవేట్ హాస్పిటల్స్ లోపల ఎంప్లాయీస్కు, రిటైర్డ్ ఎంప్లాయీస్కు నగరంలోని అమ్మానగర్లో గల ఎస్ఆర్కే స్విమ్మింగ్ పూల్లో సబ్ జూనియర్ స్విమ్మింగ్ క్రీడలు నిర్వహించారు. నిజామాబాద్ నగరంలోని అమ్మా వెంచర్లో గల ఎస్ఆర్కే స్విమ్మింగ్ పూల్లో 10th ఇంటర్ జిల్లా స్థాయి సబ్ జూనియర్ స్విమ్మింగ్ పోటీలు నిర్వహించారు. ఈ పోటీలో విజేతలైన క్రీడాకారులు ఈ నెల 19, 20 తేదీల్లో జరిగే రాష్ట్ర స్థాయి స్విమ్మింగ్ పోటీలో పాల్గొనాలని సూచించారు. ఈ పోటీలు జిల్లా స్విమ్మింగ్ అసోసియేషన్ కార్యదర్శి మహిపాల్ రెడ్డి నేతృత్వంలో జరిగాయి. ఈరోజు జిల్లా స్థాయి పోటీలు జిల్లా స్విమ్మింగ్ అసోసియేషన్ ద్వారా మొట్టమొదటిసారిగా ఎస్ఆర్కే ఈతకొల్లో అమ్మ వెంచర్లో జరపడం జరుగుతుంది. ఈ పోటీలలో పాల్గొన్నటువంటి పిల్లలని రాష్ట్ర స్థాయిలో పాల్గొనే విధంగా అక్కడ జరిగే 19, 20లో డేట్ ఇదే మంత్లో జరుగుతుంది. ఆ పోటీలకు ఈ జిల్లా స్థాయి పోటీలలో సెలెక్షన్ చేసి అక్కడికి పంపడం జరుగుతుంది. వివిధ కేటగిరీలు 4 గ్రూపులుగా విభజించడం జరిగింది. ఫస్ట్, సెకండ్ వచ్చిన వారికే ఛాన్స్ ఉంటుంది. వారిని హైదరాబాద్లో జరిగేటువంటి 19/7/2005 అండ్ 27/25లో జరిగేటువంటి ఈతకొలను యొక్క పోటీలకు పంపడం జరుగుతుంది. దర్పల్లి పోలీస్ స్టేషన్కు నూతనంగా వచ్చిన ఎస్ఐ కళ్యాణిని మండల బీఆర్ఎస్ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.
దర్పల్లి పోలీస్ స్టేషన్కు మొట్టమొదటిసారిగా వచ్చిన మహిళా సబ్ ఇన్స్పెక్టర్ కళ్యాణిని బీఆర్ఎస్ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి శాలువతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సీనియర్ నాయకులు పి రాజ్పాల్ రెడ్డి మాట్లాడుతూ శాంతి భద్రతల విషయంలో కానీ ఇతర సమస్యల పరిష్కారం కొరకు తమ వంతు సహకారం అందిస్తామని ఆయన స్పష్టం చేశారు. తమ స్టేషన్కు మహిళా ఎస్ఐ రావడం గర్వకారణమని ఆయన కొనియాడారు. ఈ కార్యక్రమంలో పి రాజ్పాల్ రెడ్డి, గజ్జల రమేష్, మొహమ్మద్ నజీర్, అబ్దుల్ మాజిద్, మాలవత్ బాలు, మాలవత్ రవి, నర్సయ్య, నరేందర్, టీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. హైదరాబాద్లోని ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ విశ్వవిద్యాలయం నందు రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. హైదరాబాద్లోని ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ విశ్వవిద్యాలయం నందు రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్రంలోని 311 సహకార సంఘాల అధ్యక్షులు, సీఈఓలతో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా రాష్ట్ర వ్యవసాయ శాఖ మరియు సహకార మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొన్నారు. అదేవిధంగా సహకార బ్యాంక్ అధ్యక్షులు రవీందర్ రావు, నిజామాబాద్ డీసీసీబీ చైర్మన్ రమేష్ రెడ్డి, వివిధ జిల్లాల డీసీసీబీల అధ్యక్షులు పాల్గొన్నారు. శ్రీ వారాహి అమ్మవారి ఆలయంలో ఏర్పాటు చేసే విగ్రహాన్ని తయారు చేయించడానికి ఆలయ కమిటీ చైర్మన్ మంచాల జ్ఞానేందర్ కుంభకోణానికి బయలుదేరారు. నిజామాబాద్ నగరంలోని అమ్మ వెంచర్లో నూతనంగా నిర్మితమవుతున్న శ్రీ వారాహి అమ్మవారి ఆలయంలో ఏర్పాటు చేసే పంచలోహాలతో ఉత్సవ విగ్రహాన్ని తయారు చేయించడానికి ఆలయ కమిటీ చైర్మన్ మంచాల జ్ఞానేందర్ కుంభకోణానికి బయలుదేరారు. అంతకుముందు తమిళనాడులోని తంజావూరులో గల అతి పురాతనమైన మహిమాన్వితమైన శ్రీ వారాహి అమ్మవారిని దర్శించుకొని ఈ అమ్మవారి ముందు పంచలోహ విగ్రహ తయారీలో కలపడానికి తీసుకెళ్లిన బంగారం, వెండిని ఉంచి అర్చనతో పాటు ప్రత్యేక పూజలు చేయించారు. అక్కడే ఉన్న మహాదేవుని దర్శించుకొని పూజలు చేశారు. అక్కడి నుండి పంచలోహ విగ్రహం తయారీ కోసం అమ్మవారి ఆశీస్సులు తీసుకొని బయలుదేరారు. ఎడపల్లి మండల కేంద్రంలోని గ్రంథాలయ భవనం ఎదురుగా కల్లుబట్టే బెల్ట్ షాప్ నిర్వహణ తీరుపై జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు అంతిరెడ్డి రాజిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం ఆయన ఎడపల్లి గ్రంథాలయాన్ని ఆకస్మిక తనిఖీ చేశారు. ఎదురుగానే బహిరంగంగా కళ్ళు దుకాణం నిర్వహించడం, బెల్ట్ షాప్ దగ్గర బహిరంగంగా మద్యం సేవిస్తుండడంతో ఆయన ఎక్సైజ్ అధికారులపై మండిపడ్డారు. గత 6 మాసాలుగా ఎక్సైజ్ అధికారులకు వీటిని తొలగించాలని చెప్పినప్పటికీ కనీసం పట్టించుకోవడం లేదన్నారు. అధికారుల తీరు ఇలాగే ఉంటే గ్రంథాలయ పాఠకులు, సీనియర్ సిటిజన్స్ ఆందోళన చేసే పరిస్థితి ఎదురవుతుందన్నారు. ఇప్పటికీ తాము ఎక్సైజ్ ఉన్నతాధికారులకు తెలిపామని, జిల్లా కలెక్టర్కు నేరుగా ఫిర్యాదు చేస్తామన్నారు. గ్రంథాలయ భవనం ఎదుట మందుబాబుల వీరంగం, చెడు వ్యసనాల పట్ల ఇప్పటికే పలు ఫిర్యాదులు అందాయన్నారు. ఇకనైనా వీటిని తొలగించకపోతే జిల్లా కలెక్టర్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ఇన్ఛార్జి మంత్రిని కలిసి ఫిర్యాదు చేస్తామన్నారు. తోడు ఇక్కడ ఎక్సైజ్ వాళ్ళకు కూడా చాలాసార్లు చెప్పడం జరిగింది. ఇది సుమారు 5-6 సార్లు కూడా ఎక్సైజ్ సిఐ గారికి, ఎస్ఐ గారికి అందరికి చెప్పడం జరిగింది. కానీ ఇక కలుబట్టి ఉండడం వల్ల స్టూడెంట్స్ కానీ, పేపర్ చదివే వాళ్ళు కానీ ఎవరు రాకుండా జరుగుతుంది. కాబట్టి వాళ్ళకి కంప్లైంట్ చేసినాము. సుమారు 6 నుంచి 7 నెలల నుంచి చెప్తా ఉన్నా. ఈరోజు కూడా ఇప్పుడు సిఐ గారికి చెప్పడం జరిగింది. రేపటి నుంచి కలుబట్టి నడిచినట్టయితే దానిపై సిఐ గారికి చెప్తా ఉన్నా. రేపు కలెక్టర్ కంప్లైంట్ చేస్తా. రేపటి నుంచి కలుబట్టి నడిచినట్టు ఏమాత్రం ఇక్కడ విద్యార్థులతో కానీ, ఇక్కడ వచ్చే స్టూడెంట్స్ కానీ, పేపర్ చదివే వాళ్ళు ఎవరు వచ్చినా వాళ్ళతో ఇన్ఫర్మేషన్ తీసుకుంటా. తగిన చర్యలు కంపల్సరీ. ఇప్పుడు కొన్ని మండలాల వార్తలు. ఊర పండుగ ప్రశాంతంగా నిర్వహించినందుకు గాను సిపి సాయి చైతన్య, ఏసీపీ రాజా వెంకటరెడ్డిని సర్వసమాజ్ కమిటీ సభ్యులు సన్మానించారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. దేశంలో వ్యాక్సిన్ల ఉత్పత్తిలో 33% కేవలం జీనోమ్ వ్యాలీ నుంచే ఉత్పత్తి చేస్తున్నాం. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా జీనోమ్ వ్యాలీలో ఐకోర్ బయోలాజిక్స్ కొత్త యూనిట్కు భూమి పూజ చేసిన సీఎం రేవంత్ రెడ్డి. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని తెలంగాణ మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్లో ఘనంగా వన మహోత్సవం. పాల్గొని మొక్కలు నాటిన జిల్లా ఇన్ఛార్జి మంత్రి సీతక్క. ప్రజా సమస్యల పరిష్కారానికి కేర్ ఆఫ్ అడ్రస్గా మారిన తెలంగాణ గాంధీ భవన్. టీపీసీసీ చీఫ్గా మహేష్ కుమార్ గౌడ్ ఎన్నికయ్యాక నిత్యం కాంగ్రెస్ కార్యకర్తలు ప్రజలతో సందడిగా మారిన గాంధీ భవన్పై K6 స్పెషల్ ఫోకస్. నిజామాబాద్ జిల్లాలో బోధన్ నియోజకవర్గంలో పామాయిల్ పరిశ్రమ స్థాపనకు రేపు తొలి అడుగు. ఎడపల్లి మండలంలోని సరేవ్ గార్డెన్స్లో పామాయిల్ పరిశ్రమ ఏర్పాటుపై అన్ని వర్గాల రైతులతో సమావేశం. జిల్లా కేంద్ర గ్రంథాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హమ్దాన్ పాల్గొన్న గ్రంథాలయ చైర్మన్ అంతిరెడ్డి రాజారెడ్డి. తెలంగాణ
తెలంగాణ యూనివర్సిటీలో ఈ నెల 16న జరిగే 2వ స్నాతకోత్సవాన్ని విజయవంతం చేయాలి. రేపు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ రాక. తెలంగాణ యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో టీయూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఎం యాదగిరి. మోపాల్ మండలంలోని బార్సీ గ్రామంలో సబ్స్టేషన్ను ప్రారంభించిన రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి. జిల్లా ప్రజలు సుభిక్షంగా ఉండాలని ప్రతి ఆషాఢమాసంలో బోనాల పండుగ నిర్వహణ. నిజామాబాద్ పాత కలెక్టరేట్లో గల నవదుర్గామాత ఆలయంలో ఘనంగా బోనాల జాతర. పాల్గొన్న రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి, కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి. కామారెడ్డి జిల్లా బాన్స్వాడలో ఆర్యకటిక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా బోనాల పండుగ. పాల్గొన్న రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ కమిషన్ సలహాదారు పోచారం శ్రీనివాస్ రెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.